సుప్రీంకోర్టులో హైకోర్టులలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది దేశంలో న్యాయవాదులు ఈరోజు ఒక ముఖ్యంగా చూసినట్టయితే మరి ఓటర్ విషయంలో మరి న్యాయయోగం పోరాటం చేస్తున్నగా మీ అందరికీ తెలుసు. రాజ్యాంగంలో కల్పించిన అనేక హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తూ మరి ఆర్డినెన్స్ ద్వారా అంటే మన పవర్ కౌన్సిల్ వచ్చేటువంటి బెనిఫిట్స్ను ఎక్కువ పాపం ఒక న్యాయవాది చనిపోతే మినిమం ఒక 20 లక్షలు పార్లమెంట్లో చట్టాలు చేయకుండా ఆ పార్లమెంట్ చట్టాలను చర్చకు పెట్టకుండా మరి అనేక అక్రమాలు పాల్పడుతున్నది. మరి ఇలాంటి సమయంలో రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత న్యాయవాదులపై ఉంది. కాబట్టి ఈ న్యాయ విభాగాన్ని పటిష్టపరిచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్య న్యాయ విభాగం తీర్మానం చేసి రాష్ట్ర బార్ కౌన్సిల్ ఒప్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి మనందరం 100 రూపాయల అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ఈరోజు 250 రూపాయలు వాళ్ళ యొక్క భార్య పిల్లలు మరి గౌరవం వాళ్ళకు ఆర్థికమైనటువంటి వారు మరి ఒక న్యాయవాద వృత్తిలో ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి చనిపోతే వారి భార్య పిల్లలను ఆనర్ అంటే వాళ్ళకు ఆర్థికంగా చేద్దామంటే చెప్పి అటువంటి బాధ్యతను అశోక్ గౌడ్ గారు స్టేట్ రాష్ట్ర సదస్సును ఒక త్వరలో ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారిని అభిషేక్ గారు గారిని మన రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదుల సంక్షేమానికి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నేను అశోక్ గౌడ్ గారికి ఈ వేదిక ద్వారా మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే సమాజంలో పేరుకే న్యాయవాదులు కానీ మనకు అనేకంగా మనం ఏదైతే సోషల్గా మన మాటను నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా మంది న్యాయవాదులు సామాజిక గౌరవం ఉండొచ్చు కానీ ఆర్థికంగా చాలా వెనుకబడిన విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను అడ్వకేట్ విజ్ఞప్తి చేసేదంటే బార్ కౌన్సిల్ ఒకసారి 2 రోజుల తర్వాత తప్పనిసరిలో చూసినట్టయితే కూడా న్యాయవాదులు ఎప్పుడైతే ముందుండి పోరాటం చేశారో తెలంగాణ ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి కేంద్రం కానీ ఏ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసినట్టయితే వాటిని అరికట్టేటువంటి మీద ఉంటుంది. ఎందుకంటే న్యాయవాదులు ఎలాంటి వాళ్ళంటే ఒకవేళ ఒక నిప్పును రగిలిస్తే దాన్ని ప్రజ్వలించడానికి చేతులు అడ్డుపెట్టి ఆ యొక్క నిప్పును ఆ మంటను అది ఆరిపోకుండా కాపాడే చేతులు. మరి అందుకనే సామాజిక రుగ్మతలను వాటిని అరికట్టేటువంటి ప్రధాన బాధ్యత న్యాయవాదులకు ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క న్యాయ విభాగం సదస్సుకు విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ మరి సామాజిక న్యాయం దృక్పథంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే న్యాయ విభాగాన్ని పటిష్టపరచాలి, ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు మిగతా ప్రజలకు కూడా న్యాయాన్ని అందించాలి, రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రజల హక్కులను కాపాడే గురుతర బాధ్యత ముఖ్యంగా న్యాయవాదులపై ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగాన్ని అత్యంత పటిష్టపరిచే ఉద్దేశంతో మరి రాష్ట్ర ఆల్ ఇండియా చైర్మన్ మీ అందరికీ తెలుసు అభిషేక్ సింగ్ గారు మరి సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదులు ఈరోజు తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక లేని విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు. వారి తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక కావడం అనేటువంటిది రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టు న్యాయవాది మరి కేంద్ర మన న్యాయవిభాగ చైర్మన్ కాబట్టి వారిని మనం గౌరవించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరి మనందరం కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారికి రాజ్యసభకు పంపించిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మన న్యాయ విభాగాన్ని తప్పగా చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ప్రాంతంలో ఎంపిక కాబట్టి అభిషేక్ సింగ్ గారు కేంద్రంలో నాయకత్వం వహించడం అనేటువంటిది మరి అశోక్ గౌడ్ గారు దాన్ని చాలా స్వాగతించారు. ఎందుకంటే మరి వారికి రిప్రజెంటేషన్ మా ద్వారా లభించడం అనేది న్యాయ విభాగం యొక్క మాకు ఔన్నత్యం ఉంటుందని చెప్పి వారు భావించారు. మరి దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ ఈరోజు వారిని మరి రాజ్యసభ పంపడం జరిగింది. వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది సార్. ఏమైతుంది, పార్టీలో పని చేయని వాళ్ళకి ఈరోజు జీపీలు కావచ్చు, పీపీలు కావచ్చు,
ప్రతి దాంట్లో వాళ్ళకే వస్తున్నాయి. మరి 10 years నుంచి 15 years నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఈరోజు గుర్తింపు లేదు సార్. కాబట్టి నా చిన్న విన్నపం ఏంటంటే మీ ద్వారా న్యాయశాఖ మంత్రికి కలిసి ఎక్కడైతే టీపీసీసీ నుంచి మీరు కూడా రికమెండ్ చేయండి సార్. ఒక 5 పేర్లు ఇస్తారా, 10 మంది పేర్లు ఇస్తారా, ప్రతి భారత స్టేట్ నుంచి ఒక 5 పేర్లు ఇవ్వండి పనిచేసిన వాళ్ళు. దానికి ఎవరికి ఇచ్చినా ప్రాబ్లం లేదు సార్. కానీ పని చేయని వాడికి అసలు ఇంతవరకు పార్టీ కప్పన వాళ్ళకు కూడా ఈరోజు జీపీలు వస్తున్నాయి, మరి పీపీలు వస్తున్నాయి సార్. ఈరోజు అదే మనం మీ చేతిలో ఇంకా మీ రికమెండెడ్ కూడా ఉంటే ఇంకా ఈరోజు ఇంతమంది కదా సార్, ఇంకా చాలామంది అడ్వకేట్స్ కూడా ముందుకు రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీ ద్వారా మా విన్నపం ఏంటంటే ఇక ముందన్న ఇలా 1.5 year అయిపోయింది, రాబోయే కాలంలో మీ ద్వారా మరి న్యాయశాఖ మంత్రి గారికి కావచ్చు, లేకుంటే సీఎం గారికి విన్నవించి టీపీసీ లీగల్ సెల్ నుంచి వెళ్ళి మీరు కూడా ఒక లిస్టు పంపించండి సార్. ఎక్కడైతే బార్ అసోసియేషన్ ఉన్నాయో అక్కడి నుంచి వెళ్ళి ఒక సీనియర్ ఒక 5 members ఏదైతే పోస్ట్ ఉన్నదో దానికి అర్హులు ఎవరు ఉన్నారో మీరు గుర్తించండి. సేమ్ యాజ్ అక్కడ కూడా అదే జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ జరుగుతాయి. ఇంకా ముందు కూడా పార్టీ కూడా అభివృద్ధిలోకి వస్తుందని తెలియజేస్తూ నా ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. లోపల చూస్తే ఆర్థికంగా చాలా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు ఉన్నారు. అంటే ఏ వృత్తి చేసుకున్నా డబ్బులు వస్తాయి, కానీ న్యాయవాద వృత్తి చేసిన వాళ్ళకి జీతం లేని పని ఇది. కాబట్టి కేవలం అంటే ప్రజాప్రతినిధులు ఎట్లయితే సేవ చేస్తున్నారో న్యాయవాద వృత్తి వాళ్ళు కూడా సేవలే అందిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా డబ్బులు ఆశించకుండా పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం మన ప్రభుత్వం కాబట్టి కనీసం కొంత మట్టుకు 5,000, 10,000, 15,000 అనేది కనీసం జీతం లాగా వచ్చే రకంగా, అంటే న్యాయవాదులు కూడా చాలా ఎక్కువ మొత్తంలో లేరు సార్ రాష్ట్రంలో చూసినట్టయితే. కాబట్టి ఏ ఉద్యోగికైనా జీతం చెల్లిస్తున్నారు. కాబట్టి ఇది జీతం లేని పని కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కోరుకుంటే సక్సెస్ అవుతుంది. మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్క న్యాయవాది కనీసం మినిమం ఒక 10,000 శాలరీ లాగా వచ్చేలాగా ఆలోచన చేయాలని నా ఆలోచన. అట్లాగే జోడో యాత్ర చేసినప్పుడు భాస్కర్ రెడ్డి గారు జగిత్యాల నుంచి కాన్స్టిట్యూషన్ తీసుకొని వస్తే అసలు అక్కడ వారిని కలవడానికి కూడా అవకాశం లేకపోతే మనం ఆంజనేశ్వరి జీవన్ రెడ్డి గారు చొరవ తీసుకొని అప్పుడున్న పాదయాత్ర ఇన్ఛార్జ్, జోడో యాత్ర ఇన్ఛార్జ్ వారు చౌదరి అంటే శ్రీధర్ బాబు గారు చొరవ తీసుకొని మన జగిత్యాల అడ్వకేట్లకు ఇస్తే సార్ కాన్స్టిట్యూషన్ గురించి వారితో ఒక 2 kilometers నడుస్తూ కూడా చెప్పడం జరిగింది. సో ఆ ఉన్నత స్థితి నుంచి అప్పటి నుంచి వారి లోపల ఇవాళ మన ఢిల్లీ లోపల కూడా జరిగిన మన కొంతమంది అనుకోకుండా అవకాశం వస్తే కూడా ఆ రోజున అక్కడ అటెండ్ కావడం జరిగింది. ఆ రోజు ఓట్ చోరు గురించి కానీ న్యాయవాదుల పాత్ర గురించి కానీ సమాజం లోపల న్యాయవాదుల పాత్ర ఎంత ఉందన్నది చాలా ఎంత క్లియర్ అండ్ క్లిస్టర్గా తెలియజేసేది వారు. సో నేను న్యాయవాదులు ఢిల్లీకి వచ్చాను ఈ తెలంగాణ నుంచి. చాలా గొప్ప విషయం ఏంటంటే చాలామంది నాకు ఎంత ఫోర్స్గా లాస్ట్ కూడా మేము వస్తాం అంటే నేను అక్కడ ఢిల్లీలో మనం హైదరాబాద్ అంటే నాకు అప్పుడు ఏం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అది ఇబ్బంది మీకైతే నాకు ఇబ్బంది అయినట్టుంది. కాబట్టి చాలామంది నేను అన్నాను మీరు నాకంటే ఇప్పుడు ట్రైన్ టికెట్స్ కానీ ఫ్లైట్ టికెట్స్ కానీ చాలా కష్టం. ఇబ్బంది ఏంటంటే కూడా 250 న్యాయవాదులు అక్కడికి రావడం జరిగింది. ఆ రోజు రాహుల్ గాంధీ గారి స్పీచ్ మీరు వినకపోతే మళ్ళీ ఒకసారి వినండి. అంటే వారిలో ఎంత పట్టుదల, ఒక ఇష్యూ మీద ఎక్కడి వరకు పోతాడు, ఎంత డెప్త్గా పోతాడు. ఎనీ ఇష్యూ మీరు తీసుకోండి. నాట్ ఓన్లీ లా సబ్జెక్ట్ కాదు, ఎకానమీ గురించి కానీ దేశంలో ఉన్న పరిస్థితుల గురించి కానీ చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు. ఆ రోజు మాట్లాడిన ప్రతి వక్త అసలు మనం లీగల్ సెల్ మీటింగ్ అంటే జనరల్గా వేరే రకం ఉంటుంది, కానీ ఆ రోజు మాత్రం నాలెడ్జబుల్ ప్రతి ఒక్క వక్త కూడా బ్రహ్మాండంగా మాట్లాడి ఈ దేశంలో రాజ్యాంగం మీద ఎట్లా దాడి జరుగుతుంది మీ అందరికీ తెలుసు. ఇవాళ 50 సంవత్సరాల కింద అంటే మేము అందరికంటే ఒక పెద్దలం కాబట్టి తెలుసు మాకు ఏ పరిస్థితి ఉండే ఈ దేశంలో పరిస్థితులని. మేమంతా ఫస్ట్ టైం అంటే ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్. మా ఫాదర్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ లేకుండే. అంటే స్వతంత్రం వచ్చే వరకు కూడా ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ లిమిటెడ్ పీపుల్స్ ఉండే. ఈ కాన్స్టిట్యూషన్ వల్ల అందరికీ విద్య ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో అయినప్పుడు ప్రైవేట్ స్కూల్ లేవు. అయినప్పటికీ కూడా ఈరోజు మనం నిలబడ్డామంటే దానికి కారణం ఆ రోజు ఏదైతే కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళ పెద్దలు, దాని తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లు ఎట్లయితే బడ్జెట్ లేనప్పటికీ కూడా చిన్నగా స్కూల్ ఎట్లుంటే మనకు తెలుసు. గవర్నమెంట్ స్కూల్ చదవాలంటే ఈరోజుతో ఓరు, ఎందుకంటే ఆ రోజుతో మన అవసరం మనకు. కాబట్టి సోదరులారా మనం గతాన్ని మర్చిపోతుంది ఎప్పుడు కూడా. ఈరోజు మనకు కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాయి, లేకపోతే మల్టీప్లెక్స్ రోడ్ అంటే ఎన్నో డెవలప్మెంట్స్ వచ్చినాయి. ఇలా మల్టీమీడియాలో కూడా చూస్తున్నారు. ఎందుకంటే స్కూల్ పిల్లలకు కూడా అంత కంప్యూటరైజ్ ఎడ్యుకేషన్ అయింది ఇవన్నీ. కాబట్టి
అవన్నీ గుంపులు కాకుండా మన కొత్త పిల్లలు యూత్. నాకు ఇంకో సంతోషం ఏంటంటే చాలా యూత్ అడ్వకేట్స్, అంటే పాపం వాళ్ళకు రియల్ కూడా అవసరం లేదు, పాలిటిక్స్ లేకపోతే పార్టీలతో సంబంధం లేకుండా వాళ్ళు బతుకుతారు. అయినప్పటికీ కూడా ఒక అభిమానంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడే కాదు, మీ రాష్ట్రంలో దాదాపు 25 జిల్లాలు తిరిగేది, ఒక 10 జిల్లాలు తిరిగేది ఉన్నది, ఇంకా 8 జిల్లాలు తిరిగేది ఉన్నది. 25 జిల్లాల్లో కూడా చూసినా యువ లాయర్స్ వాళ్ళందరూ కూడా పార్టీ కార్యక్రమాలు పాల్గొంటారు. వాళ్ళ దానివల్ల నేను రెండు రీజన్ చెప్తా. ఒకటి, మనం సోషల్ ఎలిమెంట్, మనం ఎప్పుడైతే అడ్వకేట్గా 10 మందికి పరిచయం కావాలంటే ఇది ఒక వేదిక, ఒక ఆర్గనైజేషన్, ఒక సిద్ధాంతం. వేరే పార్టీలకు ఉన్నట్టు మనకేం లిమిటేషన్స్ లేవు. మనది అందరిది పార్టీ, అందరూ మన పార్టీ కావచ్చు, మనం అందరితో కలిసిపోవచ్చు, మనకేం లిమిటేషన్స్ లేవు. ఈ కాంగ్రెస్ పార్టీలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మతంతో కానీ కులంతో కానీ సంబంధం లేకుండా ప్రతి న్యాయవాదికి ఒక పాత్ర తీసుకోవచ్చు. మనం దీనిలో ఒక సభ్యుడిగానే కాదు, అవసరమైతే లీడర్గా కానీ దీన్ని పట్టుకొని మనం ఎదగచ్చు పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సోదరులందరూ కూడా నేను ఇంకా ఒక్కొక్క ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, మన అడ్వకేట్ చాలా మంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మెట్పల్లి తీసుకుందాం, మెట్పల్లికి ఒక 30 మంది అడ్వకేట్ వచ్చు. చాలా గొప్ప విషయం ఏంటంటే, ఒక మన మంచిదనం అనుకోవచ్చు, లేకపోతే మనం ఒక కలిసిపోగలం, మనం కలుపుకోవాలి. మనం అడ్వకేట్లో ఏంటంటే మనం అందరూ కలుపుకొని మనకి కొంత పైసలు ఇస్తారు, రైతులకు కొంత పైసలు లేదు. ఇంకోటి అవకాశాల గురించి కూడా చెప్తున్నాను. నేను అనుకోకుండా 2009లో ఫస్ట్ ఏజీపీగా పోయిన హైకోర్టులో, కానీ సడన్గా లక్ వచ్చేది సొలిసిటర్ జనరల్ ప్రెసిడెంట్ అయినా అన్నీ సరే నాకు దేవుడు అందించాడు. 14లోనే నాకు జడ్జి ప్యానల్లో పేరు కూడా వేయింది. అక్కడే తప్పదంటే ఢిల్లీలో కొన్ని కారణాల వల్ల అక్కడే అయిపోయింది లిస్ట్. కానీ అది అన్నట్టు జడ్జి అయితే ఇప్పుడు రిటైర్మెంట్ కూడా చూసి, కాబట్టి ఇది కూడా మనం మంచిగా ఇద్దరిగా మనం మంచిగా అన్నట్టు అందరికీ అవకాశాలు కొందరికి వస్తాయి, కొందరు రావు. ఆ సోదరుడు మా జగిత్యాల మిత్రుడు ఏదైతే చెప్పాడో నాకు తెలుసు ఆ విషయాలు. కాకపోతే ఏంటంటే ఈ వ్యవస్థలో ఎట్లుంటుందంటే, మీ అందరికీ తెలుసు ఒక ప్యానల్ ప్రిపేర్, ప్యానల్లో చాలా మంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మా కరీంనగర్లో మేము చాలా ట్రై చేసినాం. ఒక 2-3 ప్యానల్లో ఒక జడ్జెస్ రిజెంట్గా మనల పేరు పంపలేదు. ఎందుకంటే పాత వాళ్ళు ఏం చేశారంటే, ఈయన పేరు పోతే ఎట్లా ఆయన తెచ్చుకుంటారని ఆయన పేరు కూడా ప్రయత్నం చేశాం. ఆ ఎన్నిసార్లు 2 సార్లు రిటర్న్ చేసినా కానీ సేమ్ పేరు రికమెండ్ చేశారు. అప్పుడు మనం ఏం చేయలేకుండా పోతున్నాం. కాబట్టి సోదరులారా మీ అందరికీ ఏంటంటే, మీరు యూనిట్గా ఉంటే ప్రతి కోర్టులో జడ్జెస్ కూడా భయపడతారు. మీరు చెప్పిన పేర్లు పంపేటట్టు మీరు ప్రయత్నం చేసుకోవాలి ఫస్ట్. రెండవది, మీరు పంపినాక మీరు ఒక క్యాండిడేట్ డిసైడ్ చేసుకొని నా దృష్టికి, అంటే మీ జిల్లా చైర్మన్ దృష్టికి తీసుకొస్తే ఆయన డెఫినెట్గా ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరితోనే మాట్లాడి నేను ఖచ్చితంగా ఆ వారిని నియమాలు చూస్తాను. మొన్న ఆ సోదరమని కూడా చాలా కష్టం వాళ్ళ సమస్యలు. ఇక సమస్యల గురించి వస్తే నాకు తెలుసు, ఫస్ట్ ఇన్సూరెన్స్ అనేది ఉందో 2 లక్షలు ఉంది, అది కూడా 19 వరకు ఉంది కార్డ్స్. దాన్ని ఇప్పుడు కొత్త అడ్వకేట్లకు వర్తిస్తలేదు, కొత్త అడ్వకేట్లే కావాలా. తర్వాత దాన్ని 5 లక్షలు పెంచుకొని మనం ఫస్ట్ మన మేనిఫెస్టోలో ఉంది, దాని డిమాండ్ కూడా మనం చేస్తున్నాం. మన బ్యాలెట్ ఏంటంటే, ఇల్లు మస్తున్నారు కానీ ఇంట్లో డబ్బులు లేకుంటుంది. ఆ డబ్బులన్నీ కాలేశ్వరంలో కడగాల్సిపోయి మొత్తం ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్లోనే పోతున్నాయి. ఏదైనప్పుడు కూడా మన చిన్న సమస్య. యాక్చువల్గా ఏంటంటే న్యాయవాదుల సమస్య చాలా చిన్న సమస్య. మనకి ఎంత ఒక 10 కోట్లు 20 కోట్లు ఇస్తే అందరికి 5 లక్షల ప్రీమియం తోటి 5 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది. ఆ దాన్ని తెచ్చుకోవడానికి ముందు నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను గట్టిగా. దానికంటే ముందు ఇంకొక శుభవార్త ఏంటంటే, షార్ట్లీ అందరికీ నోటీస్ అపాయింట్మెంట్ కోసం బాగా ప్రయత్నం చేశాం. నోటిఫికేషన్ వస్తుంది. త్వరలో కూడా కొంతమంది అడ్వకేట్ నోటరీ ద్వారా కూడా అప్లై చేసుకొని నోటరీ అపాయింట్మెంట్ అయితే కూడా వాళ్ళకి కొంచెం ఇన్కమ్ వస్తే సోర్స్ ఉంటుంది కాబట్టి అడ్వకేట్లకు అదొకటి